బాపట్ల జిల్లాలో దీపావళి పండుగను పెద్దవారి సమక్షంలో జరుపుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ క్రాకర్స్ కాల్చాలని బాపట్ల అగ్నిమాపక శాఖ అధికారి రామసిద్ధార్థ ప్రజలకు సూచించారు. బాపట్ల అగ్నిమాపక కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇంటి లోపల ఎవరూ కూడా క్రాకర్స్ కాల్చవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బయట కాల్చేటప్పుడు ఇసుక బకెట్లో ఉంచుకోవాలన్నారు. గడ్డివాముల దగ్గర కాల్చవద్దని సూచించారు. నమస్కారం అండి, నా పేరు రామసిద్ధార్థ. నేను బాపట్ల అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక అధికారిగా పనిచేస్తున్నాను. ముందుగా బాపట్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ అగ్నిమాపక శాఖ తరఫున ముందస్తు దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం దీపావళి మీరందరూ చాలా జాగ్రత్తగా, సుఖంగా, సంతోషంగా జరుపుకోవాలని అగ్నిమాపక శాఖ ద్వారా కోరుకుంటూ కొన్ని సూచనలు అందరికీ ఇస్తే ప్రమాదాలు అనేవి నివారించవచ్చనే ఉద్దేశంతో మీడియా ద్వారా మీకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో పెద్దవాళ్ళ సమక్షంలోనే ఈ క్రాకర్స్ కాల్చడం అనేది జరపాలి. ఇంటి లోపల, సెల్లార్ల లోపల క్రాకర్స్ కాల్చడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఇంటి లోపల క్లోజ్డ్ స్పేసెస్లో ఈ క్రాకర్స్ కాల్చడం అనేది పూర్తిగా నిషేధం. చేతిలో పట్టుకొని కాల్చటాలు, కాలుతో విన్యాసాలుగా కాల్చటాలు అలా చేసినట్లయితే ప్రమాదాలు జరిగే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్ళు కొంచెం సంయమనంతో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా గడ్డివాములు, పెట్రోల్ బంకులు మరియు ఇతర ఫైర్ తొందరగా అయ్యే ప్రదేశాల్లో బాంబులు, బాణాసంచా కాల్చకుండా కొంచెం దూరంగా ఓపెన్ ప్లేసెస్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ దీపావళి జరుపుకుంటే ఎటువంటి ప్రమాదాలకి ఆస్కారం మనం ఇవ్వలేం. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా కానీ వెంటనే ఆర్పేసేయడానికి నీళ్లు మరియు తగిన ఇసుక అవైలబుల్గా ఉంటే ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే మనం నివారించవచ్చు.